సో మీరు దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు నేనైతే విదేశాల్లో ఉండడం వలన దీపావళి అనే పండుగ మాకు అక్కడే ఆనవాళ్ళు లేవు. కానీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్స్లో రాయండి. ఎందుకు అంటే ఈ దీపావళికి ఎన్నో ప్రత్యేకతలు, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వాన్ని షాక్కు గురి చేసిన దీపావళి అని చెప్పి దీన్ని మాట్లాడాలి. మీకు డేటా చూసారు అనుకోండి, మీకు షాకింగ్గా ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ దీపావళి మీకు భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను కాపాడింది. ట్రంప్ గారు ఏమన్నారండి, ఇండియా ఈజ్ డెడ్ ఎకానమీ. సో వాళ్ళ అధికారులు డేటా చూపిస్తున్నారు. చూడండి అయ్యా, భారత్లో ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్క దీపావళి పండుగను పెట్టుకొని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో వాళ్ళు మనకి చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వాలు అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ అనండి, లేదా లోకల్ గవర్నమెంట్, మీకు రాష్ట్ర ప్రభుత్వాలు, వీటినంతా పక్కన పెట్టండి. భారత ప్రజలు భారత ఆర్థిక వ్యవస్థను కాపాడారు ఒక్క పండుగ దీపావళిని పెట్టుకొని. మీరు సెప్టెంబర్లో సెన్సెక్స్ పాయింట్స్ చూశారు అనుకోండి, 80,267 పాయింట్స్. ఇప్పుడు సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నా. అదే అక్టోబర్ వచ్చే నాటికి 84,246. అంటే మీకు 20 రోజుల్లో 4,000 పాయింట్స్ పెరగడము అనేది రికార్డ్ అండి. అంటే భారతీయులు సృష్టించిన ఒక రికార్డు ఇది. మీరు ఎప్పటిలాగే దీపావళి పండుగ, క్రాకర్స్, స్వీట్స్, పూజలు అని అనుకుంటారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసిన డేటా మాత్రము చెప్తున్నా కదా, షాకింగ్గా ఉంది. ఏకంగా భారతీయులు 6 లక్షల కోట్ల రూపాయలు ఒక్క దీపావళి పండుగ కోసము ఖర్చు పెట్టారు. అంటే డెడ్ ఎకానమీ. మన పర్చేసింగ్ పవర్ని చూడండి. ట్రంప్ గాడు కళ్ళు తిరిగి పడాలి. 6 లక్షల కోట్ల రూపాయలు మీరు ఒక్క దీపావళి పండుగ ఖర్చు పెడుతున్నారు అంటే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటండి? అంటే మీరు చూసారనుకోండి, 25% ఈ సంవత్సరం మనం ఎక్కువ ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టాలంటే మీ దగ్గర ఉండాలి కదండి, డబ్బు ఉంటే కదా ఖర్చు పెడతారు. మరి మనం పేద దేశమా, డెడ్ ఎకానమీయా? ఒక్కసారి ఆ ట్రంప్కి ఆ స్టాటిస్టిక్స్ చూపిస్తే వాడు పడిపోతాడు. ఏంటి, బంగారము, సిల్వర్, మీకు దీనిని హయ్యెస్ట్గా కొనగలిగిన ప్రపంచంలో ఒకే ఒక దేశం, ఈ దేశ ప్రజలు. మన ఆర్థిక వ్యవస్థ యొక్క బ్యాక్ బోన్ ఎవరు? ఆ దేశం యొక్క ప్రజలు. అంటే మీకు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ప్రజలకి ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. వాళ్ళకి తోచినట్టు ఏవేవో చేస్తూ ఉంటారు, ఆఖరికి పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ పండుగలు అన్నప్పుడు ప్రజలదే పై చేయి. మనము ఏం చేస్తే అదే ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ దేశ ప్రభుత్వాన్ని నిలబెడుతుంది. అదే ఉన్నాను, మనం బ్యాక్ బోన్ లాగా నిలబడ్డాము. ఏంటి, బంగారము, వెండి కొంటూ మనకి ఏమేమి కావాలో మనకి బాగా తెలుసు. వాటి ధరలు ఏంటి, డిస్కౌంట్స్ ఏంటి, ఎక్కడ ఏం కొనాలో ఒక ప్లానింగ్ ఉంది. దాని ప్రకారము కొంటూ పోయాము. చెప్తున్నాను కదండి, మీ వద్ద డబ్బు ఉంటేనే మీరు వస్తువులు కొనగలరు. దీనిని మన భారతీయులు చేసి చూపించారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 25% ఎక్కువ మనము కొన్నాం. అంటే 2024లో 4.5 లక్షల కోట్ల రూపాయలు దీపావళికి మనం ఖర్చు పెట్టాం. ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదండి. ప్రపంచ దేశాలు బంగారము కోసము, వెండి కోసము ఎంత ఖర్చు పెడతారో ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీశారు అనుకోండి, మన ముందు వీళ్ళు ఎవరు నిలబడలేదు. అదే 2025 దీపావళి అన్నప్పుడు ఏంటి, 6 లక్షల కోట్ల రూపాయలు మనము ఈ బంగారము, ఈ సిల్వర్ కోసం ఖర్చు పెట్టాం. సో దీంతో ఏం జరిగిందో చెప్పమంటారా? మార్చి నెల నుంచి ఒక ఇన్స్టెబిలిటీ ఉంది. అమెరికా వాడేమో మనపై టారిఫ్స్ అంటున్నాడు, నిజంగానే విధించాడు అనుకోండి, భారత్ అష్ట కష్టాలు పడుతుంది, వాళ్ళ ఎకానమీ కుప్ప కూలిపోతుంది. సో ఇది ఒక డెడ్ ఎకానమీ అన్నట్టుగా మీకు ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. అంటే కావాలనేసే ఇదంతా మనము ఎదగకుండా ఉండాలని ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ పెద్ద కంపెనీలు కదా, ఇప్పుడు మీరు గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, అందరూ నమ్ముతారు. మార్గాన్ స్టాన్లీ అంటారు. సో ఇదే జరగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ భారత్ను చాలా పెద్ద లెవెల్లో ఆయన మీకు నాశనం చెయ్యబోతున్నాడు, వీళ్ళు ఇంకా తట్టుకోలేరు, అయిపోయారు ఇలాగా
అంటే వాళ్లకు వైట్ మ్యాన్ ఈగో ఉంటుంది కదా, యూరోపియన్స్ వెస్ట్ అనబడే గర్వము, దాన్ని ఇలా చూపిస్తారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనము ప్రతిదీ యాక్షన్లోనే చూపిస్తాం. వీళ్ళలాగా మాటలు, వాళ్ళదంతా ఒట్టి మాటలే, ఓ ప్రకటనలు, అసలు విషయం జీరో. మనము అలా కాదండి, మనము చేసి చూపిస్తాం. వీ వాక్ ద టాక్. ఏం చెప్తున్నామో అదే చేస్తాము, ఎక్స్ట్రాగా ఏమి మాట్లాడం. అది భారతీయుల పద్ధతి. సో ఇవాళ ఈ డేటా ప్రకారము లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మనం చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము అనేదే నిజం. సో ఆ మార్చి నుంచి కూడా ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు చూసారా, భయపడి భారత్లో పెట్టుబడి పెట్టాలా పెట్టకూడదా, విత్డ్రా చేసుకొని మనం మన దేశాలకు వెళ్ళిపోదామా, ఇన్ని ఆలోచించారు. వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకులే ఇప్పుడు అమెరికా దెబ్బ భారత్పై చాలా బలంగా తగులుతుంది, మనం ఇప్పుడు ఎందుకు ఇందులో పెట్టుబడులు అనుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వరుసగా క్యూలో ఉన్నారు మళ్ళీ భారత్లో పెట్టుబడి. ఎందుకు? అమెరికా అనేది ఇవాళ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ట్రంప్ యొక్క ఫారిన్ పాలసీ ఒక డిజాస్టర్ అండి. ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది అమెరికా నుంచి మిత్రులు ఫోన్లు చేస్తారు, మీరు అనుకున్నట్టు కాదండి, డొనాల్డ్ ట్రంప్ పెద్ద జీనియస్, ఒక మేధావి, ఇదంతా తర్వాత వీళ్ళు మేధావుల్లాగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని మీరు కోర్ ఇష్యూస్ చూశారు అనుకోండి, అంటే నేను తెలివైన వాడిని అనుకొని మీరు చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ట్రంప్ కూడా సరిగ్గా ఆ కోవకు చెందిన వ్యక్తి. తనను తాను జీనియస్ అనుకుంటున్నాడు, ఒక మ్యాడ్ జీనియస్ అని భ్రమపడుతున్నాడు, పూర్తిగా పొరపాట్లు చేస్తున్నాడని తర్వాతే తెలుసు. అప్పటికి డిజాస్టర్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా చూసి చైనా కాదు, అమెరికా కాదు, వేరే దేశాలు కాదు, భారత్లో ఇంతకాలం పెట్టుబడులు పెట్టాము, లాభదాయకంగా ఉంది, బాగుంది, అనవసరంగా మనం భయపడి వెళ్ళేమని అనుకొని మళ్ళీ ఇవాళ లైన్లో ఉన్నారు. వరుసగా మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. మన ఇన్ఫ్రా రంగము ప్రాజెక్టులు ఉన్నాయి చూసారా, ఇందులో అంతా కూడా వేరే గవర్నమెంట్స్, ఒక జపాన్ అనండి, జర్మనీ అనండి, వీళ్ళందరూ మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చూడండి, దీనినా వీడు డెడ్ ఎకానమీ అని మాట్లాడుతున్నాడు. అంటే పూర్తిగా నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మరి ఇది మనం ఎలా చెయ్యగలిగేము అంటే, ఇవాళ 24 దేశాలలో కొత్త మార్కెట్ని ఓపెన్ చేశామండి, డైవర్సిఫై చేసాం. ఇప్పుడు జిఎస్టీ తగ్గిపోవడము, అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మీకు సవరణలు ఇవన్నీ జరగడంతో, ఒకటి లోకల్ ప్రజలు, దీపావళి గురించి మాట్లాడుతున్నాము, సో వీళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ ఏంటో చూపించాం. ఇంకొక వైపు ఇప్పుడు చూడండి, ఆస్ట్రేలియాలో గత 8 ఏళ్ల నుంచి కూడా మనము సీ ఫుడ్ అనేది ఎక్స్పోర్ట్స్ చేయలేదు, ఇవాళ మొదలుపెట్టాం. చైనాతో గత 5 ఏళ్ల నుంచి వ్యాపారం లేదు, ఇవాళ వాళ్ళతో ట్రేడ్ అనేది మాట్లాడుతున్నాం. ఇలాగా 24 దేశాలతో, అంటే అమెరికా వైపు నుంచి మనకు సమస్యలు వస్తాయని ముందు చూపండి, ముందే ఊహించి 24 దేశాలతో కొత్త మార్కెట్ను ఓపెన్ చేయడంతో మన ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పెరగడం. అంటే 7.1% మన ఎక్స్పోర్ట్స్ సెప్టెంబర్లో పెరిగింది. అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా మన ఎగుమతులు పెరుగుతున్నా. ఏంటి? మైనస్ అమెరికా లేకుండానే మనము ఈ పని చేసి చూపించడంతో ట్రంప్కి స్టాటిస్టిక్స్ చూసి అర్థం కావడం లేదు. బాబోయ్, ఈ భారతీయులు వీళ్ళనా మనము డెడ్ ఎకానమీ అన్నాము, మనల్ని మించిపోతున్నారు. మీరు ఓపెన్గా చూశారు అనుకోండి, మీరు అమెరికా చైనా కన్నా భారత్ యొక్క ఎగుమతులు, మన యొక్క పెర్ఫార్మెన్స్, మన జీడిపి ఇవన్నీ చూశారనుకోండి, పబ్లిక్ బ్యాకింగ్ అండి. ప్రజలు దేశముతో ఉన్నారు, ప్రజలు ప్రభుత్వముతో ఉన్నారు. కాబట్టి ఒకే దీపావళి 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా పవర్ ఇది. సో మమ్మల్ని మీరు ఎదిరించేది, మమ్మల్ని మీరు ప్రశ్నించేది, మమ్మల్ని మీరు బెదిరించేది, నథింగ్ డూయింగ్ అని చెప్పి మన భారతీయులు అమెరికా డొనాల్డ్ ట్రంప్కి ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పించారు. మరి ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.